ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. అందరికీ కూడా శుక్రవారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే, మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ సమస్యలు తీరక ఇబ్బంది పడి ఉంటే గనక ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆరోగ్య శత్రు సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి పూజారి గారిని సంప్రదించండి. అన్ని సమస్యలకి ఫోన్లోనే జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. మీ సమస్య ఏదైనా సరే వెంటనే గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఈ గురువుగారి దగ్గర నేను కూడా చూపించుకున్నానండి, నాకు మంచి జరిగింది. ఏమాత్రం ఆలస్యం చేయకండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, తమ్మునేలు చూశారు కదండి, 2 నెంబర్లు ఉన్నాయి కదా. మీకు ఇష్టమైన వారిని తలుచుకుని ఏదో ఒక నెంబర్ అయితే అనుకోండి. మనసులో ఉన్నది ఎవరైనా సరేనండి, అంటే మీ పేరెంట్స్ కావచ్చండి, మీ భర్త కావచ్చు, లేదంటే మీరు ఇష్టపడిన వారు కావచ్చు, మీ పిల్లల గురించి కావచ్చు. మీరు ఇష్టపడే వారిని మనసులో తలుచుకుని ఈ 2 నెంబర్లలో ఏదైనా ఒక నెంబర్ అయితే అనుకోండి ఫ్రెండ్స్. వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందు దుర్గమ్మ తల్లి అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి కోసం అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ బాక్స్లో ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇంకా వీడియో ఏమిటి అంటే, ఇప్పుడున్న రోజుల్లో మనకి ఇష్టమైన వారు ఎంతోమంది ఉంటారండి. కానీ వాళ్ళు మనల్ని ఇష్టపడుతున్నారా లేదా అనేది తెలుసుకోవడమే చాలా కష్టం అన్నమాట. అలాగ మనం తెలుసుకోవాలి అని అనుకుంటే గనక మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. చాలామంది ఏంటంటే చూడగానే నమ్మేస్తూ ఉంటారనమాట. అవును, వీళ్ళు కరెక్టే, మంచిగానే ఉన్నారు అని గుడ్డిగా నమ్మేస్తారు. అలాగే మనకిష్టమైన వారు ఈ సమయంలో మన గురించి ఏం ఆలోచిస్తున్నారు, మంచిగా ఉంటున్నారా లేదా, ఎలాంటి అభిప్రాయం ఉంది అనే ఆలోచన కూడా మనకి ఒక్కొక్కసారి వస్తూ ఉంటుందండి. ఇది సర్వసాధారణమండి. ఎవరికైనా సరే తెలుసుకోవాలి అని ఉంటుంది. నేను మాత్రమే ఇంత ప్రేమను చూపిస్తున్నాను, అసలు వారికి నా మీద ప్రేమ ఉందా లేదా, నా గురించి ఏమనుకుంటున్నారు తెలుసుకోవాలి అనే ఆలోచన అయితే మనకి ఉంటుందండి. మీరైతే చూశారు కదండి, స్క్రీన్ మీద 2 నెంబర్లు ఉన్నాయి కదా. ఒక సంఖ్యనైతే అనుకోండి. యూనివర్స్ ఏమనుకుంటుందో తెలుసుకుందామండి. ఎందుకంటే ప్రపంచానికి తెలుసు కదండి ఎవరేమనుకుంటున్నారు. ప్రపంచానికి తెలుసు కాబట్టి ప్రపంచానికి అర్థమవుతుందండి. మీరైతే తమ్మునే చూశారు కదండి, 2 నెంబర్లు ఉన్నాయి కదా, ఏదో ఒక నెంబర్ అయితే అనుకోండి. ఇప్పుడైతే ఫస్ట్ నెంబర్ అండి. ఫస్ట్ నెంబర్ ఎవరైతే అనుకున్నారో మీరు ఇష్టపడేవారు, వారు ఎవరైనా కావచ్చు. మీ ఫ్రెండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా, మీ లవర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా, లేదంటే మీ హస్బెండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా, ఎవరైనా సరేనండి మీ మనసులో అనుకోండి వారి గురించి. వారు ఏమనుకుంటున్నారంటే, మీరు అనుకుంటున్నట్లుగానే వారు కూడా చాలా ఎఫెక్షన్గా ఉన్నారు. మీకైతే ఇదే కదండి డౌటు, వారు ప్రేమగా ఉన్నారా లేదా అనేదే డౌటు. ఇప్పుడు మీ మనసులో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మీరు చూపించినంత ప్రేమతోనే వారు కూడా మనసు నిండా ప్రేమతో కలిగి ఉన్నారు. ఎవరైతే ఫస్ట్ నెంబర్ తాకారో వారందరికీ కూడానండి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, మనం మాట్లాడే మాటల వల్ల, మనం చేసే బిహేవియర్ వల్ల ఎదుటి వారికి కోపం అనేది రావచ్చండి. అలా వారికి ఎంత కోపం వచ్చినా సరే, చిరాకు వచ్చినా సరే, ఎప్పుడూ కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళాలి అని అనుకోలేదండి. ఇలా మనం మాట్లాడకపోయినా సరే వాళ్ళే వచ్చి మాట్లాడటం, వాళ్ళే ఫోన్ చేయడం ఇలా చేస్తూ ఉంటారు. సమయంలో వారి ఫోన్ చేసినా కూడా మీరు ఫోన్ తీయకుండా మాట్లాడకుండా ఉంటే, ఈరోజు కాకపోతే రేపు మాట్లాడుతుందిలే, కొంచెం వెయిట్ చేద్దాం అని అయితే వారు అనుకుంటారు. వారిలో ఉన్న ప్రేమ అయితే ఏమాత్రం తగ్గదండి. రోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, తర్వాత వాళ్ళకై మనల్ని వెతుక్కుంటూ వచ్చేంత ప్రేమ అయితే వారికి ఉంటుందండి. మనసులో ఎవరైతే అనుకున్నారో వారైతే. కానీ ఇలాంటి వారు దొరకటం ఇప్పుడు ఉన్న రోజుల్లో చాలా కష్టమండి. ఇలాంటి వారిని మీరైతే అస్సలు వదిలిపెట్టకండి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా సరే వాళ్ళే మిమ్మల్ని కన్విన్స్ చేయటం, వాళ్ళే వచ్చి మీతో మాట్లాడాలి అని అనుకోవటం. ఇద్దరి మధ్య ఎంత గొడవ వచ్చినా సరే ఏమాత్రం కోపం అనేది లేకుండా, ఎలాంటి ఈగో అనేది లేకుండా, సరేలే ఏదో టెన్షన్లో కోపంలో మాట్లాడిందిలే అంతా కూడా మర్చిపోయి మళ్ళీ వచ్చి మీతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారండి.
అలాంటి వారినైతే మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఇప్పటి వరకు మీరు వారితో కోపంతో మాట్లాడకుండా ఉన్నా సారైతే మాట్లాడండి ఫ్రెండ్స్. ఎందుకంటే వీరు నిజంగానే మన మీద ప్రేమతో ఉన్నారు అని విశ్వం మనకి తెలియజేస్తుందండి. ఈ విశ్వం అనేది మనకి చాలా సహాయం చేస్తుందండి. ఇద్దరు మనుషుల్ని కూడా కలుపుతుంది. అంతటి శక్తి అనేది విశ్వానికి ఉంది. ఇంక ఇప్పుడైతే 2వ నెంబర్ అండి. మీ మనసులో ఎవరైతే ఉన్నారో వారిని తలుచుకుంటూ ఈ నెంబరు అనుకోండి. మీరు ఇష్టపడుతున్నారు, మీకు వారి మీద ప్రేమ అనేది ఉంది. కానీ అదే ప్రేమని వారు మీపై చూపించాలి అని మీరు ఎదురు చూస్తున్నారు. అంటే మీరు ఎలా ఉన్నారు, మీలాంటి మనస్తత్వమే ఎదుటివారికి ఉండాలి అని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మనం ఏదైనా ఒక విషయాన్ని ఎలా అయితే చేస్తున్నామో అలాగే వాళ్ళు కూడా ఉండాలి అని అయితే మనం ఎదురు చూస్తూ ఉంటాము. అలా ఒక సమయంలో గనక వారు ఇలా ఉండకపోతే ఎందుకు వారు ఫోన్ చేయలేదు, ఎందుకు మాట్లాడటం లేదు అని చెప్పేసి వారితో గొడవ పడుతూ ఉంటామండి. ఇలాంటి సమయంలో ఏమవుతుంది అంటే వాళ్ళు కొంచెం నెగిటివ్గా మాట్లాడతారనమాట. అంటే నీకు నచ్చినట్లుగానే ఉండాలా, నీకు నచ్చినట్లుగానే ఉంటేనే నాతో మాట్లాడుతావా అనే ఆర్గ్యుమెంట్ అనేది ఇద్దరి మధ్య కూడా రావడానికి అవకాశం ఉంటుందండి. బట్టి వారికి ప్రేమ అనేది లేదని కాదండి, ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది కదండి. ఒకరికైతే కొంచెం నిర్లక్ష్యం కూడా ఉంటుంది. ఎప్పుడు నేనే ఫోన్ చేయాలా, వారే చేస్తారులే, వారు చేసినప్పుడు మాట్లాడొచ్చులే అని కూడా అనుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో మీరేం చేయాలి అంటే నిజంగా మీకు వారి మీద ప్రేమ అనేది ఉంటే ఈ కాన్సెప్ట్ మీరు ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు, మనకి ఇష్టమైన వారు కూడా అలాగే ఉండాలి అని అనుకోవటం కూడా ఒక తప్పేనండి. వారికి కూడా కొంచెం ప్రైవసీ అనేది ఉండాలి. వారికి నచ్చినట్లుగా జీవించేలా మనం ఉండాలి. ప్రతిసారి కూడా ఫోన్ చేసేసి వారిని ఇబ్బంది పెట్టడం, ఆరాలు అడగడం, ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు, నాతో ఎందుకు చెప్పి వెళ్ళలేదు, నన్ను మర్చిపోయావు, ముందులాగా నాతో ప్రేమగా ఉండటం లేదు ఆలోచనతోటి మనం గనక వారిని ఎక్కువగా డిస్టర్బ్ చేయకుండా ఉంటే కనుక అంటే వారు ఎప్పట్లాగానే మీతో అయితే ప్రేమగా ఉంటారండి. అడిగి ఒత్తిడి చేయడం వల్ల ఏమవుతుంది అంటే మధ్యలో కొంచెం గ్యాప్ అనేది వచ్చేస్తుంది. ప్రతిసారి వారికి ఏదైనా ఒత్తిడి కింద తీసుకురాకుండా కలిసి మాట్లాడుకున్నప్పుడు కొంచెం హ్యాపీగా మాట్లాడుకోండి. వారికి కూడా కొంచెం ఫ్రీడమ్ ఇవ్వండి. మీరు ఎక్కువగా క్వశ్చన్ చేయడం వల్ల కూడా వారికి కొంచెం విసుగుదల అనేది వస్తుందండి. ఇప్పుడే ఎలా ఉంటే రేపటి రోజున ఎలా ఉంటుందో అని రకరకాల డౌట్స్ అనేవి వారిలో వస్తాయన్నమాట. ఇద్దరి మధ్య అటువంటి ఆర్గ్యుమెంట్ రాకుండా మనకి నచ్చినట్లుగా మనం ఎలా ఉంటున్నామో వారికి నచ్చినట్లుగా కూడా వారిని ఉండనివ్వాలి. అలా ఉంటే గనక మీకు ఇష్టమైన వారు తప్పకుండా ఎప్పటికీ కూడా మీకు దూరం అవ్వరు. వారు కూడా మీతో కలిసి ఉండాలనే అనుకుంటారండి. ఫ్రెండ్స్, ఇదేనండి ఈ రీడింగ్. మరి రీడింగ్ కనెక్ట్ అయితే గనక మీరు ఏ నెంబర్ కనెక్ట్ అయిన వారు ఆ నెంబరు కామెంట్ బాక్స్లో పెట్టండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో కలుద్దాము. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.